మన గాడ్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. ఈ డ్రాగన్ గురించి ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది ఫ్రెండ్స్. ఆ వార్త ఏంటంటే రీసెంట్గా డ్రాగన్ చిత్ర యూనిట్ అయితే జోర్డన్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత శివ అనే ఒక అతను, ఈయన ఎవరంటే మన డ్రాగన్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. జోర్డన్ షూటింగ్ కూడా ఈయన వెళ్ళారు. ఈయన రీసెంట్గా ఒక టీవీ ప్రమోషన్లో భాగంగా పాల్గొనగా మీడియా వాళ్ళు అయితే డ్రాగన్ గురించి ఏదైనా చెప్పమని అడగగా ఆయన అయితే ఒకే ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏంటంటే, నేనైతే డ్రాగన్ మూవీ గురించి స్టోరీ అది ఏదైతే నేను చెప్పలేను, కానీ జోర్డన్లో ఒక షూటింగ్ అయితే నేను చూశాను దగ్గరుండి. ఆ షూటింగ్ గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను వినండి అని. జోర్డన్ ఎడారిలో ఎన్టీఆర్ గారు షర్ట్ లేకుండా ఒక రైబాన్ స్పెట్స్ పెట్టుకొని నడిచి వస్తున్న విజువల్స్ అయితే షూట్ చేశారు అని అయితే ఆయన క్లియర్గా చెప్పారు. దాన్ని బట్టి మనకైతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీఆర్ గారు షర్ట్ లేకుండా స్లిమ్ బాడీతో రైబాన్ స్పెట్స్ పెట్టుకొని నడిచి వస్తున్న విజువల్స్ అయితే షూట్ చేశారు ఫ్రెండ్స్. ఇది గతంలోనూ అరవింద్ సమేతలోనూ ఎన్టీఆర్ గారు షర్ట్ లేకుండా ఒక ఫైట్ చేశారు, తెలుసు కదా. ఆ ఫైట్ ఎంతటి సెన్సేషన్ అయిందో అదే తరహాలోను మన ప్రశాంత్ నీల్ గారు అయితే యాక్షన్ ఎలివేషన్ ఇవ్వడంలో సూపర్. అలాంటి ప్రశాంత్ నీల్ గారు షర్ట్ లేకుండా ఎడారిలో నడిచి వస్తున్న షూట్ని ఏ విధంగా షూట్ చేసి ఉంటారని మీ ఊహకు అయితే వదిలేస్తున్నాను. ఇంకా రెండో పాయింట్ ఆయన ఏం చెప్పారంటే, ఈ 2026 సంవత్సరంలో ఎన్టీఆర్ గారు 2000 కోట్లు అయితే తీసుకొని వెళ్ళిపోతాడని అయితే చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ ఈ 2026లోనే రిలీజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీ 2000 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయని అయితే ఆయన కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయనకి అంత కాన్ఫిడెంట్గా రావడానికి గల రీజన్ ఏంటంటే, ఆయన దగ్గరుండి షూటింగ్ చూస్తున్నాడు, అలాగే విజువల్స్ చూస్తున్నాడు, అలాగే ఆయనకి స్టోరీ కూడా ఐడియా ఉంటుంది. ఆ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి అంతటి కాన్ఫిడెంట్ వచ్చింది. అవన్నీ తెలుసు కాబట్టి, మనకు అవన్నీ తెలియదు కాబట్టి కాన్ఫిడెంట్ రాకపోవచ్చు. ఎన్టీఆర్ ప్రశాంత్ గారి కాంబినేషన్ గురించి పాన్ ఇండియా వేదికగా మంచి బజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో 2000 కోట్లు అయితే కొల్లగొడుతుంది, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ వీడియో చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు వస్తుంటాయి, చూడడానికి బాగుంటుంది.